భరత్ కుమార్ గెలుపు ఖాయమంటున్న ఓటర్లు. ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి ఉత్సాహంగా పాల్గొంటున్న మలసాల భరత్ కుమార్. అనకాపల్లి నియోజకవర్గ అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ అనకాపల్లి మండలం మారేడుపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఎంతో మేలు చేశారని, పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేశారని, జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మరింత మేలు జరుగుతోందన్నారు. ఎమ్మెల్యేగా తనకు ఒక అవకాశం ఇస్తే ఈ ప్రాంత అభివృద్ధితో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తారని హామీనిచ్చారు. కార్యక్రమంలో దంతులూరి దిలీప్ కుమార్, ఎంపీపీ గోర్లి సూరిబాబు, అనకాపల్లి మండల పార్టీ అధ్యక్షులు పెద్దిశెట్టి గోవింద్, మారేడుపూడి గ్రామ మాజీ శివాజీ సర్పంచ్ ఈగల నూకరత్నం కృష్ణమూర్తి, వైసీపీ నాయకులు శేఖర్, మంత్రి బుజ్జి, కొమ్మోజీ కృష్ణ, ఈగల వరహాలు, రావడ నీలబాబు, రాయ్ నగేష్, ఈగల అప్పారావు, రావడ కోతి, గొల్లవిల్లి కనకరాజు, పిల్లల అప్పలనాయుడు, పిల్లల మాలి నాయుడు, గన్ను ఈశ్వరరావు, ఈగల రాజేష్, కోరుకొండ దుర్గారావు మరియు మారేడుపూడి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. మన వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి నిలబడుతున్న మలసాల భరత్ కుమార్ గారికి, అలాగే బూరు ముత్యాలనాయుడు గారికి కూడా మన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి మన అత్యధిక మెజార్టీ తోటి మన మలసాల భరత్ కుమార్ గారిని, అలాగే ఎంపీ అభ్యర్థి బూరు ముత్యాల గారి గారు మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. హలో, మన విలేజ్ లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. మనం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు దిలీప్ కుమార్ గారికి, అనకాపల్లి మండల అధ్యక్షులు ఎంపీపీ గారైన గోర్లి సూరిబాబు గారికి, మారుపూడి నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ విచ్చేసిన ప్రజలందరికీ కూడా నా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరి ముందుకు రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సహకారం తీసుకోవడం కోసం రావడం జరిగింది. మీ అందరూ ఒక్కటే ఓటేసే ముందు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి తలుచుకొని, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మీ కుటుంబానికి మంచి జరిగింది అని అనుకుంటే తప్పకుండా మనందరం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరే సాక్ష్యం. ఈ 5 సంవత్సరాలు పాలన చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి ఈ రోజు వరకు కూడా ఎన్ని పథకాలు అందాయి, పెన్షన్ ఏ విధంగా వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు పోయిన నెల వరకు. అంతకుముందు పాలన చూశారు. తెలుగుదేశం పార్టీ పరిపాలించినప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క పథకమైనా ఈ రోజు మీరు గుర్తించుకునేలా ఉందా అని ఒక్కసారి ఆలోచించండి. అబద్ధపు హామీలు, కుట్రలు, ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎదుర్కోలేక ఓ డజను పార్టీలన్నీ జతకట్టి రోజు వస్తున్నాయి. మీ అందరూ ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని నమ్ముకున్నారు. మీ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని, ఏ విధంగానైతే జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ అండగా ఉండి 5 సంవత్సరాల పాలన కొనసాగించారో, మనందరం కలిసికట్టుగా మే 13వ తారీఖున ఇవి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికలు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి తీసుకోవడం కోసం జరుగుతున్న ఎన్నికలు. స్థానిక నాయకత్వం పైన, స్థానిక నాయకుల పైన ఏమైనా లోటుపాట్లు ఉంటే రాబోయే రోజుల్లో సర్పంచ్ ఎలక్షన్లోనో, ఎంపీటీసీ ఎలక్షన్లోనో మనం వాటిని ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. కానీ ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోకపోతే మళ్ళీ ఈ పథకాలు ఏవి కంటిన్యూ అవ్వవు. పెన్షన్లు చూశారు. పోయిన నెల పెన్షన్లు సచివాలయాలకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ నెల పెన్షన్లు బ్యాంకులకు వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంకా ఎలక్షన్లు అవ్వలేదు, అధికారంలోకి రాకముందే తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వీళ్ళందరూ కలిసి ప్రజల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఒక లక్ష్యంగా పరిపాలన సాగిద్దామని చూస్తున్నారు. కాబట్టి మీ అందరూ దీన్ని గమనించి జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు కొట్టేసి, జగన్మోహన్ రెడ్డి గారు నిలబెట్టిన అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి మీ అందరి ముందుకి మీ అందరి ఆశీస్సులు కోరుతూ రావడం జరిగింది. రానున్న 5 సంవత్సరాల్లో అనకాపల్లిలో 1/2 డజన్కు పైగా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి మీ అందరికీ
ఉపాధి అవకాశాలు కల్పించి మళ్ళీ ఎలక్షన్ లోకి వస్తాను. నేను మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఓటు అడగడానికి వచ్చే ముందు కనీసం 6 కంపెనీలు పెట్టిన తర్వాత ప్రతి గ్రామంలోని యువతకు ఉపాధి కల్పించిన తర్వాతే నేను వస్తాను. ఆ పని చేయకపోతే నేను మళ్ళీ ఓటు అడగడానికే రాను. కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి. 3-4 అవకాశాలు ఇచ్చారు అవతల పార్టీ వ్యక్తులకి. బొంతాల రామకృష్ణ గారికి మీరు 3 సార్లు అవకాశాలు ఇచ్చారు. అనకాపల్లిలో ఒక కంపెనీ అయినా వచ్చిందా? అనకాపల్లిలో ఏదైనా చెప్పుకోదగ్గ పథకం ఏదైనా వచ్చిందా? ఒక్కటి గమనించండి. కరోనా కష్టకాలంలో ఎవరైనా వచ్చి ఆదుకున్నారా మిమ్మల్ని? కింద 45 సంవత్సరాలు నిండినటువంటి మహిళలకి 18,750 రూపాయలు ఇచ్చాం. ఇది కాకుండా ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు విలువ చేశారంటే ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాం. ఇన్ని మంచి కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి కుటుంబానికి కూడా సంక్షేమం ఇచ్చారు. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలన. మనందరం కూడా చూసాం. 2014 నుంచి 2019 వరకు ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే బీజేపీ పార్టీ 3 కలిపి 2014లో 600 హామీలు ఇచ్చారు. ఆ 600 హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా, ముఖ్యంగా ఆ రోజు ఇచ్చిన హామీల్లో డ్వాక్రా రుణమాఫీ ఏ కుటుంబానికైనా చంద్రబాబు నాయుడు డ్వాక్రా రుణమాఫీ చేశాడా అని అడుగుతున్నా. లేకపోతే మీ బంగారం తాకట్టు పెట్టిన బంగారాన్ని ఇంటికి తీసుకొచ్చిస్తానంటే చంద్రబాబు నాయుడు ఏ కుటుంబానికైనా బంగారాన్ని ఇంటికి ఇచ్చాడా అని అడుగుతున్నా. లేకపోతే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నాడు, ఏ కుటుంబానికైనా ఉద్యోగం ఇచ్చాడా? లేకపోతే నిరుద్యోగం వృద్ధిస్తానన్నాడు 2,000 రూపాయలు ఎక్కడైనా ఇచ్చాడా? ఇలా మోసపోతున్నాయంటే 600 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రతి పేదవాడిని కూడా మోసం చేశారంటే చంద్రబాబు నాయుడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో